అన్ని బోగస్ మాటలు చేసిన రాష్ట్రం 7 లక్షల అప్పుల పాలైంది. 7 లక్షల అప్పుల పాలైంది అంటే ఎవడు వీళ్ళకి అప్పు నమ్మడు, వీళ్ళ సంపద సృష్టించాడు, సంక్షేమం చేయడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడు. సంఖ నాకు ఇస్తాడు, సంఖ నాకు ఇస్తాడు. ఏం ఏది లేదు. యాడమన్న గొంగు 10 ఏళ్ళు కాదు, ఇంత 2 సంవత్సరాలు లేదు. ఆయన 10 ఆయన కాపాడుకుంటాడో ఉంటాడో లేదో ఆయనకే తెలియదు. 10 ఏళ్ళు అంట. 2 సంవత్సరాల 8 నెలలు అయింది. కెమెరా చూసే మాట్లాడుతున్నాను. చూసుకునే ఏముంది, ఉన్న మాట మాట్లాడు. ఆయన నేను ప్రభుత్వం వస్తే అది చేస్తాడు, కేసీఆర్ లంక బిందెలు పెట్టిపోయినాడు అని నేను వచ్చిన. లంక బిందెలు లేదు, స్టీల్ బిందెలు లేదు. ఈయన సిల్వర్ బిందెలు చేసిపోతాడు. ఆయన లంక బిందెలు పెట్టిపోయినాడు, ఈయన సిల్వర్ బిందెలు చేస్తాడు. ఎవరు? కేసీఆర్ వస్తాడు మరోసారి కూడా. ఈయన ఉత్తది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు కూలితే కట్టకుండా 3 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటా ఆ జస్టిస్కి పోయారు, ఈ జస్టిస్కి ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీలు ఇవెల్లా అవసరమా? ఆ 2 బ్రిడ్జిలు 2 డ్యాములు కట్టి రైతులను నీళ్లు స్టాక్ పెట్టి రైతులను ఆదుకుంటే అయిపోయా. ఇవన్నీ ఎందుకు? ఒక కాలయాపన చేస్తున్నారు. ఆ కమిషన్, ఈ కమిషన్, ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ అని ఏ చేసేలేదు. రాష్ట్రాన్ని దేశాన్ని అప్రపాలు చేసినారు. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరం దోచుకుపోయినారు. వీళ్ళు 76 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి వీళ్ళు దోచుక తింటున్నారు. అంత తప్ప ఏం లేదు. ప్రజాపాలన ఏం చేస్తున్నాడు? ప్రజాపాలన పెట్టిండు, అప్లికేషన్లు తీసుకుంటున్నాడు, జిరాక్స్ సెంటర్లో బతుకుతున్నారు, ప్రజలు ఆటోలు ఎక్కుతున్నారు, కిరాయిలు పెట్టుకొని వస్తున్నారు. యాడ వేసిన గొంగళ అన్నీ ఉంది, యాడ వేసిన అప్లికేషన్లు అన్నీ ఉన్నాయి, ఎక్కడ వేసిన పరిపాలన అక్కడనే ఉంది, యాడ వేసిన పరిపాలన అన్నీ ఉంది. సంపద సృష్టించమను, సంక్షేమాలు ఇవ్వమను, ఫ్రీ బస్సు పెట్టమను, విద్యా వైద్యం ఇవ్వమను. ఇంకా మొగళ్ళకు కూడా ఏం చేయమను, మటను చికెను మందు ఫ్రీ బస్సు పెట్టమను. మొగళ్ళకు కూడా ఆల్ ఫ్రీ. ఆయన ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చింది, ఆయన ఫ్రీ, మేము ఫ్రీ, అందరం బతుకుతాం. ఆయన ఎంజాయ్, మేము ఎంజాయ్. రాష్ట్రాన్ని ఎవడెవడు ఇతర దేశాలు వచ్చి ఆక్రమించుకుంటాడు. ఆటో బోర్డు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంవత్సరానికి 12,000 ఇస్తామని 3 ఏళ్ల నుంచి 36,000 ఇవ్వాలి. మాకు ఓలా, ఊబరు, క్యాబులు, 2 వీలర్లు అవన్నీ బంద్ చేయాలి. మా బతుకు రోడ్ల పాలు, కుక్కల పాలు చేసిండు. మేము రేవంత్ రెడ్డికి నమ్మి కాంగ్రెస్కి ఓట్లు వేసినాం. యువకుడు ఏమో ఉద్ధరిస్తాడు, సాధిస్తాడని చేసినాం. ఏమి ఉద్ధరించాలా, ఏమి సాధించాలా? ఇంకా మా బతుకులు హీనంగా అయిపోయినాయి. మా బతుకులు కుక్కలు దించిన విస్తరలకు అయిపోయినాయి. మా బతుకులు రోడ్ల మీద నాశనమైనాం. ఉన్న ఆటోలు, పాత ఆటోలు కటింగ్ చేసి కొత్త ఆటోలు రిలీజ్ చేయమంటే ఉన్న ఆటోలు అట్లే ఉన్నాయి. మళ్ళీ కొత్త ఆటోలు రిలీజ్ చేసిండు. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, ట్రాఫిక్ కంట్రోల్ లేదు. ఈ పోలీసు వాళ్ళు ఏడబెట్టిన ఈ చలానాలు కొడుతున్నారు, ఈ చలానాలు రద్దు చేస్తలేరు. వాళ్ళకు పోలీసు వాళ్ళకి జీతాలు డబ్బులు కావాలంటే మా ఆటోల మీద ఫోటోలు కొట్టడం, జీతాలు లెక్క వసూలు చేసుకోవడం, నెలకు సంపాదించుకోవడం, ఇంతకు తప్ప ఏం లేదు. 150 10 కిలోమీటర్లు పోతే 2 కిలోమీటర్లు పోయి పికప్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి మధ్యలో పోయినాక ఆడాపు ఈడాపు, ఆ మధ్యలో 2 కిలోమీటర్లు పోయినా మా అక్క ఎక్కుతుంది, చెల్లి ఎక్కుతుంది అని ఇట్లా కూడా కొంచెం మాకు ఇబ్బంది ఉన్నది. దీనివల్ల ఏంటంటే మాకు అమౌంట్ పెంచాలి 100%. అమౌంట్ లేదంటే గవర్నమెంట్ ఏదైనా ఒక యాప్ తీసుకొచ్చి యాప్లు తీసేయాలి. ఇవి తొలగించి కొత్త యాప్ తెచ్చి గవర్నమెంటే పెడితే మన తెలంగాణ మందం ఇక్కడ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ వెనుతీయడానికి వచ్చారు, మీరు అంత పెద్ద యూనియన్కి వచ్చారు, ప్రభుత్వం స్పందించబోతే ఏం చేస్తారు? తర్వాత ఇంకా పెద్ద ధర్నా చేయడం జరుగుతుంది. 100% సీఎం క్యాంప్ దాకా కూడా ముట్టడి జరుగుతుంది. 100% జరుగుతుంది. ఇప్పుడైతే మాకు చాలా క్యాంప్ ఆఫీస్ని ముట్టడి 100% చేయవలసి వస్తుంది కదా, లేకపోతే మేమేం చేస్తాం చెప్పు. మా బతుకులు ఆల్రెడీ రోడ్డు మీద పడ్డాయి కదా, ఇంకా రోడ్డు మీద ఇంకా ఎన్ని రోజులు మాకు తిండి కూడా లేకుండా అయిపోతుంది. ప్రజెంట్ మా పిల్లలు కూడా ప్రైవేట్ లేచింది, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం. నేను బండి తీసుకున్నా 6 మంత్ డ్యూలే ఉన్నాయి, 6 నెలలు డ్యూవే ఉన్నది. 6 నెలలు పైసలు కట్టాలి. రేపు లేదు ఎల్లుండి ఫస్ట్ అయితే గుంజుకోపోతారు బండి. ఎట్లా చేయాలి? ఏం చేయాలి? అసలు మేము ఏం చేసి బతకాలి? ఇక్కడ మాకు దందా అవ్వట్లేదు. ఫ్రీ బస్ వల్ల మేము అవ్వట్లేదు. ఒక పక్క ఫ్రీ బస్ వల్ల మేము మీద ఎఫెక్ట్ పడది. ప్రభుత్వం జీవన వృత్తి ఇస్తాను ఇవ్వట్లేదు, మరి దాన్ని ఎట్లా చూస్తారు? జీవన వృత్తి 12,000 అన్నాడు కదా, 10 రూపాయలు ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అవుతుంది. ₹1 ఆయన ఇచ్చింది లేదు. ఇప్పటికైనా స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ ఫ్రీ బస్సులు పెట్టి ఊర్లలో ఉన్న ఆటోలు మొత్తం హైదరాబాద్లో వచ్చి పడ్డాయి. హైదరాబాద్లో వచ్చి పడే వరకు మాకు చాలా ఎఫెక్ట్ అయింది.
ఎఫెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఉన్నదంటే సగం వాళ్ళే గుంజుకొని తింటారు. ఇక్కడ మాకేం అవ్వట్లేదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎవరికి చెప్పినా ఎవరేం పట్టించుకుంటలేరు. మా డిమాండ్ అంటే అన్న ఇప్పుడు మాకు ఇంతకుముందు 12-13 సంవత్సరాల కింద మాకు ఉన్న మీటర్ రేటు ఏదైతే ఉందో అదే ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు మాకు 53 రూపాయల గ్యాస్ ఉండేది, ఇప్పుడు 130-125 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 83 రూపాయల కేజీ గ్యాస్ వరకు వచ్చింది. కానీ దానివల్ల మాకు ఏమవుతుందంటే ఇప్పుడు మేము ప్రజెంట్ రోజు అన్ని ఖర్చులు పోను ఒక 1000 రూపాయలు 1500 చేసుకొని మా కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు ఇబ్బంది అయిపోతుంది. 1000 రూపాయలు చేసి 500 గ్యాస్కే పోతుంది. మేము ఆటో ఫైనాన్స్లో ఏం కట్టాలి, మా ఇంట్లోకి ఏమో అది చేసుకోవాలి, పిల్లల ఫీజులు కానీ రూమ్ రేట్లు కానీ. మేము కూడా ఒక ఊరు నుంచి వచ్చి ఇక్కడ బండ్లు కొనుక్కొని నడుపుకొని బతుకుంటున్నాం కదా. ఇప్పుడు మాకు ఇట్లాంటివి చేస్తుంటే మాకు ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు 2 వీలర్ కూడా బంద్ చేయాలి. ఇల్లీగల్గా వాళ్ళు 2 వీలర్ నడిపిస్తున్నారు వైట్ ప్లేట్ మీద. ఆ విషయం ప్రభుత్వానికి తెలుసు, ఆఫీసర్లకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ దాన్ని కూడా అందరు ప్రోత్సహిస్తారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రీ బస్సు వల్ల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే ఆటో వాళ్ళు కూడా ఇక్కడనే వచ్చి బతుకుతున్నారు. దానివల్ల మాకు ఇబ్బంది అవుతూ ఉన్నది. ఫ్రీ బస్ అంటారు మీరు, ఫ్రీ బస్ వల్లనే మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది, మేలు జరుగుతుందని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ఫ్రీ బస్సు వల్ల మేలు జరుగుతుందని వాళ్ళు అంటున్నారు కదా. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టేసి మగవాళ్ళకి డబల్ ఛార్జీలు పెడుతున్నారు కదా అన్న టికెట్ పైన. ఇప్పుడు 20 రూపాయలు ఉన్న టికెట్ 40 రూపాయలు 50 రూపాయలు అయింది. అక్కడ ఫ్రీ ఎట్లా అవుతుంది? ఇప్పుడు మా ఇంట్లో మా వాళ్ళని కూడా మేము డబ్బులు ఇచ్చి తీసుకుపోయినట్టే కదా. వాళ్ళకి ఫ్రీ ఏమి ఇస్తున్నారు మాకు అదే అర్థం కావట్లేదు. సో ఏం చేయమంటావు, ఫ్రీ బస్ ఎత్తేయాలంట ప్రభుత్వం? బస్ ఎత్తేస్తేనే మంచిది కదా. ఎక్కడ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకి వెళ్ళి ఆటోలు నడుపుకుంటారు. మేము కూడా ఇక్కడ ప్రశాంతంగా మేము కూడా ఉంటాము ఏ ఖర్చులు లేకుండా.